మొదటి నుంచి కూడా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారి విషయంలో చాలా ఆసక్తికరమైన పొలిటికల్ ఎపిసోడ్స్ నడుస్తూనే ఉన్నాయి. చివరికి ఆయనకి సీట్ ఇచ్చే విషయంలో కూడా ఆయనకు ఒక ట్విస్ట్ చూడక తప్పలేదు. ఎందుకంటే ఖచ్చితంగా 3 పార్టీల్లో ఎవరొకళ్ళు ఆయనకి సీట్ ఇచ్చేస్తారనుకున్నారు. ఖచ్చితంగా నరసాపురం నుంచే ఆయన బరిలోకి దిగుదామని అనుకున్నారు. కానీ అది బీజేపీకి వెళ్ళడం, బీజేపీ అక్కడ ఆల్రెడీ శ్రీనివాస్ వర్మను ప్రకటించేయడం, ఇది ఒక ఊహించని షాకే రఘురామకృష్ణరాజు గారికి. అయితే ఖచ్చితంగా తాజాగా కూడా ఆయన ఒక ప్రకటన చేశారు. ఎక్కడో చోట నాకు సీట్ వస్తుంది, ఖచ్చితంగా నేను అదే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతాను, అది ఇది అన్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఫైనల్ జాబితా కూడా విడుదలైపోయింది. అలాగే విజయనగరం సీట్ ఇస్తారేమో అనుకుని ఒక ప్రచారం జరిగింది. కానీ వేరే అభ్యర్థులను ప్రకటించేసుకుంది తెలుగుదేశం పార్టీ. అంటే ఒక రకంగా టీడీపీ కూడా ఆయనకు ఊహించిన షాకే ఇచ్చింది. ఒక రకంగా జనసేనలో ఆయన జనసేనలోనూ చేరలేదు, టీడీపీలోనూ చేరలేదు, బీజేపీలోనూ చేరలేదు. కానీ ఖచ్చితంగా ఎక్కడో చోట ఆయన సీట్ చూసుకునే అప్పుడు జాయిన్ అవుతారేమో అని అనుకున్నారేమో పార్టీలో. కానీ ఆ ట్విస్టులు ఇంకా అలా ట్విస్టులుగానే కంటిన్యూ అవుతున్నాయి తప్ప రఘురామకృష్ణరాజు గారికి అయితే సీట్ అయితే దక్కలేదు. ఫైనల్గా చంద్రబాబు గారు ఆయనకి ఏదో సీట్ ఇస్తారనుకుంటే ఆయన కూడా ఆయన మానాన్న ఆయన ఎంపీ ఎమ్మెల్యే స్థానాలను ఫైనల్ లిస్టును కూడా ప్రకటించేసుకున్నారు. మరి ఇప్పుడు రాజుగారి భవితవ్యం ఏంటి? ఈసారి ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటారా, లేదంటే ఎక్కడైనా ఇండిపెండెంట్గా బరిలో దిగుతారనే చూడాలి.